హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు అండ్ మటర్‌తో చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే హెల్త్‌కి మంచిగా గ్రీన్ చిల్లీస్‌తో చేసుకోబోతున్నాము. అదే ఆలు గ్రీన్ మటర్ కర్రీ. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, నాకు కావాల్సినన్ని క్వాంటిటీతో నేను ఆలు తీసుకొని బిగ్ సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. అందులో కాబడినన్ని వాటర్ పోసుకొని, ఇదే దానిలో మటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడకడం అనేది 70% టు 80% అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉడికాయి అంటే మీకు కర్రీలో ముక్కలు ఉండకుండా మెత్తగా స్మాష్ అయిపోతాయి. అలా ఉండకూడదు. సో, మొత్తం క్వాంటిటీ అనేది ఖచ్చితంగా ఈ వీడియో క్లిప్‌లో చూయిస్తున్నట్టయితే ఉండాలి. అప్పుడే మనకి ముక్క అలానే ఉంటుంది. చాలా బావుంటుంది. అలాగే ఇందులో కావాల్సిన గ్రేవీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చెక్క, లవంగం, ఒక యాలుక్క, బిర్యానీ ఆకు, పల్లీలు. ఈ మొత్తంని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఒక కళాయి పెట్టేసుకొని అందులో కాపడినంత ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బ్రౌన్ అంటే బాగా బ్రౌన్ కాదు, మనకి బటర్ చికెన్ వీటికి అయితే బాగా బ్రౌన్ రానివ్వాలి. కానీ ఇక్కడ నేనైతే బ్రౌన్ అంటే మనకు తెలిసిపోతుంది. ఈ వీడియోలో చూసినట్టు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో గ్రేవీ, ఆ గ్రేవీని ఇందులో పౌర్ చేయాలి. అలా మొత్తాన్ని మంచిగా కలయి పెట్టుకోండి. ఇది ఆయిల్ తేలేంత వరకు సన్నని సెగ మీద వేయించుకోండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. క్లియర్‌గా అర్థమవుతుంది కూడా. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేశాను. మీకు సరిపడినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలయి పెట్టుకోండి. ఒక నిమిషానికి ఒకసారి కలయి పెడుతూ ఉండండి. లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆయిల్ పైకి వస్తూ ఉందనమాట. సో, ఈ టైంలో నేను మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా మటర్ అలాగే ఆలు, ఈ రెండిటిని వేసి మంచిగా కళాయి పెట్టుకున్నాను. ఇలా వాటర్ పొయ్యకుండా ఒక 5-10 మినిట్స్ మీరు మిక్స్ చేసుకోండి. ఇలా 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం గరం మసాలా, ధనియా మసాలా వేసుకున్నాను నేను. ఇవి వేసాక కూడా ఆ వాసన అనేది పోవాలి. 5-10 మినిట్స్ మళ్ళీ మగ్గించుకొని వాటర్ పోసుకోండి. దీనికి వాటర్ ఎక్కువే పడుతుందండి. మనకి గ్రేవీ అనేది పల్లీల ద్వారా వస్తుంది కాబట్టి మంచిగా గ్రేవీ ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనకు అది కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఫైనల్గా మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మంచిగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యి వస్తుందన్నమాట. చూసారా ఎంత యమ్మీగా ఈజీగా అయిపోయిందో. ఎక్కువ మసాలాలు కూడా పట్టవండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.